ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ ఐఎమ్ వెరీ సారీ. ఒక 1 వీక్ నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కొంచెం వర్క్ బిజీలో ఇవ్వడం కుదరలేదు. ఇక ఈరోజు ఎపిసోడ్కి వెళ్తే, నాకు ఒక హెల్ప్ చేస్తావారా అని అడుగుతాడు తరుణ్. అతని ముఖంలోని ఉదాసీని మహేష్ పసిగట్టాడు. తరుణ్ ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ మాట్లాడలేదు. అతన్ని అలా చూడగానే మహేష్ మనసుకి బాధగా అనిపిస్తుంది. ఏంట్రా అని అడుగుతాడు మహేష్. తరుణ్ కొంచెం చిన్న స్వరంతో, నాకు ఒక చిన్న జాబ్ చూస్తావారా అని అంటాడు. అతని మాట వినగానే మహేష్ ఆశ్చర్యానికి హద్దులుండవు. ఏంటి, నువ్వు జాబ్ చేస్తావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు మహేష్. తరుణ్ తలాడిస్తూ, హా, ఇప్పుడు నా దగ్గర ఎక్కువ మనీ లేవురా, ఉన్న వాటిలోనే హాఫ్ హాస్టల్ ఫీ పే చేశా. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. కొంచెం నీకు తెలిసిన ఏదైనా జాబ్, అది చిన్నదైనా పర్లేదు, చెప్పురా. ఎలాగో ఈ ల్యాబ్ ఎగ్జామ్స్ అయిపోయాక ఫైనల్ ఎగ్జామ్స్ వరకు ఖాళీనే కదా అని అంటాడు. ఈ క్షణం అతని కన్నుల్లో తాను ఒక ధనిక కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి అనే భావన మాత్రం కనిపించడం లేదు. కనిపిస్తుందల్లా ఒకటే, అది తన ప్రేమను గెలిపించుకోవాలనే తాపత్రయం. ఆ తాపత్రయం అర్థమవ్వగానే మహేష్ మనసులో తరుణ్ పట్ల ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. నవ్వుతూ ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకుంటూ, చూస్తారా, తప్పకుండా చూస్తా, కానీ నువ్వు చేయగలవా అని అడుగుతాడు. నువ్వు అలాంటివేమీ థింక్ చేయకురా, ఇప్పుడు నా సిచ్యువేషన్స్ వేరు, నువ్వు చూడు, ఏదైనా పర్లేదు అని సమాధానం ఇస్తాడు. ఓకే, చూస్తా, కానీ ఒక విషయం చెప్పురా అని అడుగుతాడు మహేష్. ఏంటి అని ప్రశ్నిస్తాడు తరుణ్. ఇలా ఇంకెన్ని రోజులు మీ పేరెంట్స్కి దూరంగా ఉంటావరా? తరుణ్ కూర్చున్న ప్లేస్ నుండి పైకి లేచి 2 అడుగులు ముందుకు వేస్తూ, ఎన్ని రోజులని అడిగితే చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, మా డాడీ నా ప్రేమను యాక్సెప్ట్ చేసేంత వరకు వాళ్ళకు దూరంగానే ఉంటా అని బదులిస్తాడు. మహేష్ కూడా లేచి అతని దగ్గరకు వస్తూ, నువ్వు ఉంటావు సరే, మరి మీ అమ్మ నిన్ను చూడకుండా ఉండగలదా అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న వినగానే తరుణ్ మౌనాన్ని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే ఈ ప్రశ్నకు జవాబు అతని దగ్గర కూడా లేదు కాబట్టి. నాకు తెలుసురా, నువ్వు సమాధానం చెప్పలేవని అని ఆగిపోయి, నేను ఇలా అంటున్నానని మనసులోకి తీసుకోకు అని తరుణ్ వైపు చూస్తాడు. ఏమీ అనుకోనరా అని అనుమతిస్తాడు తరుణ్. నువ్వు ఇంట్లో నుండి వచ్చే ముందు ఒకసారి మీ అమ్మ గురించి కూడా ఆలోచిస్తే బాగుండేది. ఎనీవే, జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్. నాకు తెలిసిన ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉండే, నేను కనుక్కున్నాక ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అని ముగిస్తాడు మహేష్. చిన్నగా ఆనందం వెలిసిన ముఖంతో, థ్యాంక్స్ రా అని తరుణ్ అనగానే, ఓకేరా బాయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహేష్. మహేష్ అయితే వెళ్ళిపోయాడు, కానీ అతను చెప్పిన కొన్ని మాటలు మాత్రం ఇంకా తరుణ్కి వినిపిస్తూనే ఉన్నాయి. అవి ఎందుకు వాస్తవానికి కొంచెం దగ్గరగా అనిపించాయి. అందుకే కొంచెం బాధగా, నేను తప్పు చేశానా, అమ్మ గురించి కూడా ఆలోచిస్తే బాగుండేదా అని ఇంకో విధంగా ఆలోచిస్తాడు. కానీ ఇంతలో వాడు చెప్పినట్టు జరిపోయిన వాటి గురించి ఆలోచించడం వేస్ట్. హూ నోస్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో అని మనసుకు సర్ది చెప్పుకొని అక్కడి నుండి తన హాస్టల్కి వెళ్ళడానికి బయటకు వస్తాడు. సోఫాలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు పురుషోత్తం. అతను కళ్ళు మూసుకున్నా కానీ అతని మైండ్ మాత్రం తన కళ్ళు తెరుచుకొని ఒక విషయం గురించి తదేకంగా ఆలోచిస్తుంది. అప్పుడే అతనికి పొద్దున మాలిక ఇచ్చిన వార్నింగ్, నీకు ఒక్కరోజు టైం ఇస్తున్నా అనే మాటలు గుర్తుకు వస్తాయి. వాటితో పాటు కోపంగా ఉన్న మాలిక ఫేస్ కూడా గుర్తుకు రావడంతో చప్పున కళ్ళు తెరిచి, అసలు అసలు నా కారు అక్కడికి ఎలా వెళ్ళింది? ఆ రోజు మొత్తం కీస్ నా దగ్గర ఉంటే ఆ కారు ఎవరు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లారు, అసలు నా కారుని ఎందుకు తీసుకెళ్లారు అని తన్ను తానే ప్రశ్నించుకుంటున్నాడు పురుషోత్తం.
అందులో ఒక్క ప్రశ్నకు కూడా అతని దగ్గర జవాబు లేదు. ఇంతలో రెండో విధంగా ఆలోచిస్తూ, నిజంగా నా కారే వెళ్ళిందా? లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ పొరపాటు పడ్డాడా? అని మళ్ళీ అటువైపు నుండి కూడా ఆలోచిస్తాడు. ఇంతలో మళ్ళీ ఏం గుర్తుకొస్తుందో ఏమో సోఫాలో నుండి లేచి అటు ఇటు తిరుగుతూ, అతను పొరపాటుగా రాలేదు. ఆ ఫోటోలో ఉంది నా కారే అని తనకు తానే జవాబు చెప్పుకుంటాడు. ఈ ప్రశ్నలతో అతని తల వేడెక్కిపోతుంది. ఇంతలో నందిని పరిస్థితి కూడా గుర్తుకు రావడంతో, ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో, ఎక్కడుందో అనే ఆలోచన కూడా వస్తుంది. ఇన్ని ఆలోచనలో అది కూడా అతని మెదడుని ఇంకా నలిపిస్తుంది. మెదడు మెదడు ఎప్పుడైతే ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందో అప్పుడే సరిగ్గా ఫాస్ట్గా పనిచేస్తుందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు అది నిజమని పురుషోత్తం విషయంలో తేలింది. ఎందుకంటే అతనికి ఏదో గుర్తుకొస్తుంది. అది గుర్తుకు రావడమే ఆలస్యం. వెనక్కి తిరిగి అక్కడే ఉన్న కార్ కీస్ తీసుకొని వేగంగా వెళ్ళిపోతాడు. టేబుల్ పైన పెట్టున్న ఫోన్ మోగడంతో ఫైల్ పక్కన పడేసి అటువైపు చూస్తాడు హేమంత్. స్క్రీన్ వైపు చూసిన అతనికి జగదీశ్వరీదేవి కాల్ చేస్తున్నట్టుగా కనిపించడంతో టక్కున లిఫ్ట్ చేస్తూ, హలో నాన్నమ్మ అన్నాడు. నువ్వు తొందరగా ఇంటికి రా తాజీ అని కంగారుగా చెప్పింది జగదీశ్వరి. ఆమె మాటలు పూర్తయిన వెంటనే, ఎందుకు నాన్నమ్మ, ఏమైంది అని కుర్చీ నుండి లేస్తూ అడుగుతాడు. చాలా కంగారుగా, మాలిక అని జగదీశ్వరి అంటూ ఉండగానే, సరే నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తాడు. ఎందుకంటే ఆమె మాటల్లో కంగారు చెప్తుంది ఏదో పెద్ద విషయమే జరిగిందని.